హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందామండి. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం వంకాయ టమాటా కూరని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ కర్రీ చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ వంకాయ టమాటా కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడయ్యాక తగినంత ఆయిల్ పోసుకోవాలండి. తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడి కానివ్వాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసిన ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 4 టమాటా కాయల్ని ఇలా పిసికి వేస్తున్నానండి. మీరు ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. టమాటాలు ఏ విధంగా వేసినా కూడా బాగా కుక్ అయిపోతాయండి. ఇలా పిసికైనా మీరు వేసేసుకోవచ్చు. ఇలా ఒక 4 టమాటాలని ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిరపకాయ ముక్కల్లో ఈ విధంగా పిసికి వేసేస్తున్నామండి. వేసిన తర్వాత కొంచెం అటు ఇటు మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వండి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4 వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని అటు ఇటు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో మనము తగినంత కారం వేస్తున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత
తగినన్ని నీళ్లు పోసుకోండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. కర్రీ బాగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఈ కర్రీలోకి కర్రీ మసాలా యాడ్ చేస్తున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు కర్రీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ మసాలా వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కర్రీ బాగా కుక్ అయిపోయిందండి. బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం కొంచెం కొత్తిమీర వేస్తున్నామండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.